హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేస్తం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఇక్కడ పాస్తానైతే నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే పాస్తాను తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ని తీసుకొని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు మనం ఒక స్పూన్ అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకుంటే అతుక్కుపోకుండా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం వీటిని అయితే బాయిల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ అవుట్ చేయాలి. కోల్డ్ వాటర్ని అయితే వేసుకోవాలి. కోల్డ్ వాటర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే పాస్తా కూడా ఇక్కడ ముక్కలవ్వకుండా ఉంటుంది. సో అది చల్లగా అయ్యాక కూడా కలపడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈ డ్రైన్ అవుట్ చేసిన పాస్తాని అయితే మనం పోపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని మనం పోపు దినుసులు, అదేవిధంగా క్యారెట్ కానీ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బఠానీ, పచ్చిమిర్చి, అదే రకంగా ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ టమాటో అయితే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటోని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా టమాటో యాడ్ చేసుకొని ఇవన్నీ వేసుకొని మనం కాస్త వేగాక అయితే మనం మ్యాగీ మసాలా అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. పిల్లలకైతే ఇష్టంగా తింటారు మ్యాగీ మసాలా వేస్తే. సో మ్యాగీ మసాలాని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వేగనిచ్చాక మనం ఇదంతా వేగింది అనుకునే టైంకి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పాస్తా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పాస్తానైతే మనం దాంట్లోకి అయితే వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మనం అలా ఉంచితే మనకి ఎంతో టేస్టీ అయిన పాస్తా అయితే రెడీ అవుతుంది. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి.